భగవద్గీత 14th చాప్టర్ గుణత్రయ విభాగ యోగంలో 16 శ్లోక. కర్మణ సుకృతస్యాహు సాత్వికం నిర్మలం ఫలం రజసస్తు ఫలం దుఃఖం అజ్ఞానం తమసః ఫలం. ఇలా అయితే గుణాల యొక్క లక్షణాల గురించి చెప్పిన తర్వాత ఇక్కడ విశేషంగా అంటే ఒక్కొక్క గుణంలో మరణిస్తే ఏది లభిస్తుంది అన్నది చెప్పారు. అసలు ఇప్పుడు గుణమయంగా ఉండటంలో ఏ గుణానికి మనకి ఎటువంటి ఫలితం వస్తుంది అన్నది చెప్తున్నారు. అందుకే కర్మణ, కర్మణ అంటే కర్మలు. ఈ కర్మలు అంటే ఏమిటి అంటే ఎలా నుంచుంటున్నావు, ఎలా కూర్చుంటున్నావు, ఏం చేస్తున్నావు, ప్రతిదీ కర్మే. కూర్చున్నా, నుంచున్నా, తాగుతున్నా, తింటున్నా, నడుస్తున్నా, ఇవన్నీ కర్మల్లోకే వస్తూ ఉంటాయి. అందుకే ఇక్కడ కర్మణ సుకృతస్య అంటే కర్మలు అందరూ చేస్తున్నాము. అయితే ఈ కర్మలు సుకృతస్య అంటే పవిత్రమైనవి అయినప్పుడు. సు అన్నది ఎక్కడెక్కడ వస్తుంది అంటే అది చాలా మంచిది అని, ధు అని వస్తుంది అంటే దుర్గుణాలతో కూడుకుని ఉన్నది అని అర్థం. అందుకే ఇక్కడ సుకృతస్య. పైగా ఇక్కడ సు అన్నది ఎప్పుడూ కూడా సుఖమయమైనది. పైగా ఈ సుఖం అన్నది ఎవరికి ఉన్నది అంటే చేసేవాళ్ళు పక్కన వాళ్ళని హాని చెయ్యకూడదన్న తలంపుతో ఇది అందరికీ కూడా లోకహితార్థమై అన్నట్టుగా, ఎవరిని బాధించకుండా ఉండాలన్నట్టుగా ఆ క్రతువులు ఉంటాయి. అదే కర్మలు చేస్తున్నారు కాబట్టి ఈ కర్మల ద్వారా ఇంకొకటికి బాధ కలిగించినటువంటివి పవిత్రమైనవి. భావన పవిత్రంగా ఉంటుంది. అలాగే ఈ శ్రేష్టమైన కర్మలు అనబడతాయి. అందుకే సుకృతస్య. ఇంత పవిత్రమైన కర్మల యొక్క ప్రతిఫలంగా ఏమవుతుంది అంటే ఆహు అంటే చెప్పబడింది. అంటే ప్రతిదీ కర్మే మూలము. ఏది చేస్తున్నావో అదే లభిస్తుంది. చాలా తేలికపాటిగా మనం చేసుకోవాలంటే ఇప్పుడు ఒక ఆహారాన్ని నేను తినాలనుకుంటే నేను ఇక్కడ ఉత్తి రైసే పెట్టుకున్నాను. అన్నం వండుకున్నప్పుడు అన్నం ఒకటే మిగులుతుంది. అది పచ్చడితో తినాలి, లేకపోతే మజ్జిగ పెరుగు ఉంటే దాంతో తినాలి. లేదా నేను దాన్నే అదే బియ్యాన్ని తీసుకొచ్చి ఏ పులావు కూరగాయలన్నీ వేసి చేశానంటే నేను అది తింటాను. లేదా అప్పుడు అన్నమే పెట్టుకున్నాను, 2 రకాల కూరలు చేశాను, ఇందులో కూడా మళ్ళీ నేను వంకాయ కూర చేస్తే అదే తింటాను, అరటికాయ చేస్తే అదే తింటాను. అంటే ఇవి నేను చేసి ఉన్నాను కాబట్టి అదే నేను తినగలుగుతున్నాను. అలాగే ఏ కర్మలైతే నువ్వు చేసి ఉన్నావో దాన్నే నువ్వు అనుభవిస్తావు. నువ్వు చెయ్యంది నీకు రాదు. మంచైనా చెడైనా నువ్వు ఏది చేసావు దాని ప్రతిఫలాన్ని నువ్వు అనుభవిస్తావు. నువ్వు చెయ్యంది నీకు ఎప్పుడూ రాదు. ఇది నాకెందుకు వచ్చింది, నేను అన్ని మంచి పనులు చేస్తా అంటే ఇప్పుడు చేసావో ఎప్పుడు చేసావు, తెలిసి చేసావు తెలియకుండా చేసావు. అది మంచి అని నువ్వు అనుకున్నావు కానీ అది నిజంగా మంచో కాదో అన్నది నీకు తెలియదు కదా. అజ్ఞానంలో ఉన్నావు. అన్నీ మంచిగానే అనిపిస్తాయి, అన్నీ ధర్మంగానే అనిపిస్తాయి. కానీ చాలా చక్కగా స్పష్టంగా అంటే గోచరించేదంతా కూడా పరమసత్యంగా అనిపిస్తున్నప్పటికీ కూడా అది వాస్తవం కాదే. మార్పులు చేర్పులతో ఉన్నది, అన్నిటికీ అంతర్లీనంగా ఉన్నది వేరు. ఇదంతా కథ నడిపిస్తున్నవాడు వేడన్న వాస్తవాన్ని అర్థం చేసుకోవాలి. అందుకే ఇక్కడ కర్మలు మూలము. అందుకే ఎలా చేస్తున్నావు, ఏది వింటున్నావు, ఏది లోపలికి తీసుకుంటున్నావు, ఎటువంటి ఆలోచనలు నీలో ఇంకా ఇంకా పెరుగుతున్నాయి, ప్రతిదీ ఒకటికి ఇంకొకటి కారణమవుతూ ఉంటుంది. దీన్ని సరి చేసుకుంటే ప్రతిఫలం కూడా మళ్ళీ మారుతుంది. ఇది మారనంత వరకు, నేను మారనంత వరకు ఏది మారదు అన్నది వాస్తవం. అందుకే ఇక్కడ సుకృతస్య పవిత్రమైన, పైగా నాకు సుఖాలు ఇచ్చేవి నేను అనుకున్నది కాదు, ఇది అందరికీ హితకరమైనది. ఈ కర్మ ద్వారా, ఈ క్రతువు ద్వారా ఎవ్వరూ బాధపడకుండా ఉండేలాగా ఉండాలి. అందుకే సాత్వికం నిర్మలం ఫలం. అంటే ఈ యొక్క సుకృతాలు పవిత్రమైనవి ఈ సాత్విక గుణంలో ఉండటం ద్వారా నువ్వు చేస్తున్నప్పుడు ఏమవుతుంది అంటే క్రతువు అదే అవుతుంది, మళ్ళీ గుణం మారితే ఏమవుతుంది, మళ్ళీ ఫలితం మారిపోతుంది. అంటే క్రతువు అదే అయినప్పుడు ఇప్పుడు చాలా మందిని చూస్తుంటావు, ఒకే వ్రతం ఇద్దరూ చేస్తారు. ఇప్పుడు మనకి మార్కండేయ పురాణంలో చూసుకుంటే అక్కడ దేవి మహత్యంలో ఓ రాజు చేస్తాడు, ఒక వైశ్యుడు అదే క్రతువు చేస్తారు. కాకపోతే ఈ రాజు కోరిక వేరు, ఆ వైశ్యుడి కోరిక వేరు. రాజు రాజ్యాన్ని కావాలనుకున్నాడు, అదే క్రతువు చేశాడు, అంతే సమయం చేశాడు, అంతే నియమాలు పాటించాడు, రాజుకు అది లభించింది. ఈయన కోరుకున్నది పూర్ణమైన వైరాగ్యము, ఈయనకి అదే అంటే క్రతువు అదే అయింది కానీ గుణం మారిపోయింది కదా, ఆ భావన మారిపోయింది కదా, ఆ కోరిక మారిపోయింది కదా, దానికి ఫలితం కూడా మారుతుంది. అంటే ఏ గుణంలో ఉండి చేస్తున్నావు అన్నది కూడా చాలా ప్రధానము ఇక్కడ. అందుకే సాత్విక. మళ్ళీ ఈ సాత్విక గుణం అంటే ఏంటి, చాలా నిర్మలమైనది. అంటే ఎల్లవేళలా కూడా అట్లానే ఉండగలిగితేనే స్వచ్ఛమైనది. స్వచ్ఛత అంటే ఏంటి అంటే ఇంక ఎక్కడ మాలిన్యాలు లేవంటే అందులో
ఆ మనిషికి ఎవరికైతే ఆ గుణం ఉన్నదో దానికి రజోగుణము తమో గుణము తక్కువై ఉన్నది, పైగా ఇది ఎక్కువై ఉన్నది. అందుకే ఇంద్రియాల యొక్క నిగ్రహణ ఉంటుంది. అందుకే ఈ గుణ కారణంగా ఆ స్వచ్ఛత వచ్చింది. ఆ స్వచ్ఛమైన కారణంగా ప్రతిఫలం కూడా అలానే ఉంటుంది. అందుకే నిర్మలమే ఫలితము. అంటే మాలిన్యాల రహితంగా ఎప్పుడూ ఉంటాడు. పవిత్రత ఉంటుంది. ఇప్పుడు ఎలా అయితే నేను కాళ్ళు శుభ్రపరుచుకున్నాను కానీ మళ్ళీ మళ్ళీ బురదలోకి వెళ్తుంటే ఏమవుతుంది? మళ్ళీ బురద అంటుకుంటూ ఉంటుంది. ఒక్కసారి కడుక్కున్న తర్వాత మళ్ళీ బురదలోకి వెళ్ళనివ్వకుండా నన్ను నేను చూసుకోవాలి. అప్పుడు కదా నేను అంతలాగా ఉంటాను. ఇది కూడా అంతే. అందుకే మళ్ళీ రజతస్తు ఫలం దుఃఖం. సాత్వికానికేమో నిర్మల ఫలితం స్వచ్ఛమైంది వస్తుంది. అలాగే రజోగుణం కారణంగా అంటే రజోగుణంతో ఉండి నువ్వు క్రతువులు చేస్తున్నావు. దాని కారణంగా ఫలితాలు ఏమొస్తున్నాయి అంటే దుఃఖాలు వస్తున్నాయి. క్రతువు అదే చేస్తున్నావు, ఒకరికి సుఖంలాగా అంత నిర్మలంగా వస్తుంటే ఇక్కడ రజోగుణ కారణంగా దుఃఖం వస్తుంది. అంటే కోరిక రాగంతో చేసినప్పుడు అలానే ఉంటుంది. కర్మలతో ఆసక్తితోనే ఉంటున్నావు కాబట్టి ఇది చేస్తే అది వస్తుందని ప్రతిఫలాన్ని ఆశించి మరీ చేస్తున్న కారణంగా అంటే ఇక్కడ సకామలోనే ఉండిపోయావు. ఈ సకామలో ఉన్న కారణంగా దుఃఖానికి పునాది. ఎందుకు? సంసారం అన్నది భవసాగరం. ఈ భవబంధనాలు పెంచుతుంది. దాన్ని తొలగించుకోవడానికి కదా నీ మానవ జన్మ అని చెప్తూ ఎందుకు వస్తుందంటే రాగాన్ని వదలటం నేర్చుకోవాలి, లేకపోతే అది దుఃఖప్రాయమే. కర్మ అదే చేస్తున్నావు కానీ గుణం రజోగుణం ఉండటం కారణంగా నీకు దుఃఖాలే వస్తున్నాయి. అలాగే అజ్ఞానం తమసః ఫలం. జ్ఞానం అన్నది శూన్యం అవటమే అజ్ఞానము. చీకటి ఉన్న చోట వెలుగు లేదు, వెలుగున్న చోట చీకటికి ఆస్కారం లేదు. సూర్యుడు ఉదయించాక చీకట్లు ఎలా అయితే ఉండవు, ఈ అజ్ఞానం అన్న అంధకారం తొలగిపోతేనే, లేకపోతే ఈ తామసి గుణ కారణంగా నువ్వు చేసుకున్న క్రతువుల కారణంగా ఎప్పుడు అజ్ఞానమయంగానే ఉంటావు. అదే ఫలితం. అందుకే అజ్ఞానం తమసా ఫలం. ఈ తామసి గుణంలో ఉండి కర్మలు చేయటం కారణంగా ఏమవుతుంది అంటే నీకు అజ్ఞానం అన్నది పేరుకుపోయి ఉంటుంది. ఎందుకు? ఈ కర్మలు చేయటం అంటే తమో గుణంలో ఉన్నవాడికి సాత్విక గుణం రజోగుణం అణిగిమణిగి ఉంటున్నాయి. ఏం చేస్తున్నాడు? వివేకం లేకుండా ఇక్కడ వ్యర్థమైన చేష్టలు చేస్తున్నాడు. క్రతువు చేస్తున్నాడు కానీ పనికిరాని చేస్తున్నాడు. పనికొచ్చే చెయ్యట్లేదు. పైగా బద్ధకంతో చేస్తున్నాడు. ఈరోజు చెప్తే రేపు చేస్తాడు, రేపు కూడా చెయ్యాలా వద్దా అన్నట్టు అరాకొరా చేస్తూ ఉంటున్నాడు. అందుకే ఇక్కడ అజ్ఞానం అన్నది ఎక్కువ అయిపోతూ ఉంటుంది. దాన్ని తొలగించుకోలేని స్థితిలోకి వెళ్ళిపోతాడు. ఇంద్రియాలు చంచలత్వానికి ఎక్కువ వెళ్ళిపోతూ ఉంటాయి. శ్లోకానికి యథాతథా మీనింగ్ తీసుకుంటే కర్మణ సుకృతస్యాహు సాత్వికం నిర్మలం ఫలం రజసస్తు ఫలం దుఃఖం అజ్ఞానం తమసః ఫలం. శ్రేష్టమైన కర్మలు ఆచరించటం వలన సాత్విక ఫలం అంటే సుఖం లభిస్తుంది. జ్ఞానము వైరాగ్యమైన నిర్మలమైన ఫలితాలు కలుగుతాయి. రాజస కర్మలు రజోగుణమయంగా ఉండి కర్మలు చేస్తున్న కారణంగా ఫలితం దుఃఖము. అలాగే తామస గుణ కారణంగా కర్మలు తామసీ కర్మలు చేస్తూ ఉన్న కారణంగా అజ్ఞానం ఎక్కువైపోతుంది. ఇక్కడ సుకృతం అంటే మంచి కర్మలు, శ్రేష్టమైన కర్మలు. శ్రేష్టమైనవి చేయాలంటే ఇప్పుడు మనకి నిత్య పూజ కానీ ఏదన్నా సరే రోజు ఏం చెప్తారు? పూజ చేసేటప్పుడు లేచి రాగానే పూజ చేసుకో అని చెప్తారా? లేదు. పరమాత్మను స్మరించు అని చెప్పి ఏ ప్రదేశంలో పూజిస్తున్నా ఆ ప్రదేశం శుభ్రంగా ఉండాలి, నువ్వు కూడా శుభ్రంగా ఉండాలి, మంచిగా ఉతికిన బట్టలు వేసుకో అంటారు. కొత్త బట్టలు వేసుకోమని చెప్పరు. అది అందరికీ సాధ్యం కాదు కాబట్టి. ఎందుకంటే పరమాత్మ అందరూ ఆరాధించదగిన వాడు, అందరికీ ఆరాధ్యుడు, అందరికీ మూలమైన వాడు, అందరినీ భరిస్తున్నవాడు, అన్నీ ఇస్తున్నవాడు పరమాత్మ కాబట్టి అందరూ ఆరాధించవచ్చు. అయితే నువ్వు బాహ్యానికి శుచిగా ఉంటే సరిపోతుందా? ప్రదేశం శుచిగా ఉన్నట్టే సరిపోతుందా? లోపల కూడా. అందుకే అంతర్ముఖశ్చ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ అని మనకి లలిత గుడి అంటే ఎక్కడ చెప్పినా ఏం చెప్తున్నారు? ఆ పరమాత్మ తత్వమే చెప్తున్నారు. నువ్వు బాహ్యానికి ఎంతలాగా ఉన్నప్పటికీ కూడా ఈ లోపల ఏదైతే ఇంద్రియాలు ఉన్నాయో ఆ మనస్సు బుద్ధియే అహంకార చిత్తం అంటారు. ఇవన్నీ కూడా ప్రధానము. మాలిన్యాల రహితంగా ఉండాలి, నిష్కామంగా ఉండాలి. అలా ఉన్నప్పుడే మనకి పవిత్రత వస్తుంది. ఈ పవిత్రత కారణంగా
మనం చెయ్యబడే ఏవైతే శాస్త్రాల్లో చెప్పబడి ఉన్నాయో ఇవన్నీ కూడా మళ్ళీ కోరికతో చేయట్లేదు, నిష్కామ భావంతో చేస్తున్నావు, అన్ని పరమాత్మకే సమర్పణ భావంతో చేస్తున్నావు. అందుకే సాత్విక గుణం ప్రధానంగా ఉన్నవాళ్ళు ఎలా ఉంటారంటే సద్గుణాలతో ఉంటారు, జ్ఞానంగా ఉంటారు, నిస్వార్థంగా ఉంటారు, స్వలాభాల కోసం క్రతువులు కాకుండా హితార్థమై చేస్తూ ఉంటారు. ఇప్పుడు పలానా వాళ్ళకి ఏదో అక్కడ చేసుకుంటూ ఉంటే వీళ్ళు చూశారనుకో, సాత్విక గుణం ఉన్న వాళ్ళు ఎట్లా ఉంటారు అంటే, అయ్యో అది నీకు హాని చేస్తుందమ్మా అది చెయ్యకు అని చెప్తారు. అంతేగాని నన్ను అడగలేదుగా నేనెందుకు చెప్పాలి, పోతే పోనీ నాకెందుకు, ఇట్లాంటి వాళ్ళకి ఉండవు. నిస్వార్థం, నువ్వు అడిగితే చెప్తానని కాదు, లేకపోతే నువ్వు డబ్బులు ఇస్తే చెప్తాను, ఇట్లాంటివి ఉండవు. నాకు తెలిసింది, పైగా అందరూ తెలుసుకోదగింది కాబట్టి అడిగినా అడగకపోయినా చెప్తాడు, వినకపోయినా మళ్ళీ ఇంకోసారి చెప్తాడు. కాకపోతే నీకు చెప్పడానికే తన జీవితాన్ని వృధా చేసుకోడు మళ్ళీ. ఎందుకు? ఎందుకు అంటే వినదగిన మాట అందరికీ చెప్పాలి. అది విని ఎవరైతే ఆచరించి తరిస్తున్నారో ఇటువంటి వాడిని చూసి ఇంకా 10 మంది మారే ఆస్కారం ఉన్నది. అందుకే నిస్వార్థంగా, స్వచ్ఛందంగా ఈ సద్గుణాలతో జ్ఞానపరంగా ఉంటూ జ్ఞానాన్ని కూడా మళ్ళీ అది ఎలా ఉంటుంది అంటే వ్యాపింపచేసేలాగా పంచుతూ ఉంటారు. అప్పుడు కదా జ్ఞానానికి ఒక అర్థము. ఇలా నిస్వార్థంగా ఉంటారు. అందుకే ఇక్కడ ఈ కారణంగా వాళ్ళకి పవిత్రత వస్తుంది. ఏది చేసినా అందుకే అటువంటి వాళ్ళు మాట్లాడినా అది పరమసత్యం అవుతుంది. వాళ్ళ నోట్లోంచి ఏది ఉచ్చరించినా సరే అది జరిగి తీరుతుంది. ఎందుకు అవుతుంది? ఎందుకంటే అంత పవిత్రత ఉన్న కారణంగా శుద్ధత్వము. వీళ్ళు ఉద్ధరింపబడటానికి ప్రయత్నం అబ్బా నాకు ఇవి వచ్చేసింది కదా అని మళ్ళీ అహంకారాలకి లోబడరు. ఎందుకంటే ఈ భవసాగరాన్ని దాటాలి అంటే ఆ పరమాత్మను ఆశ్రయించాలి. పైగా ఆ పరమాత్మ ఎలా ఉన్నాడు? అనంతుడు, అవ్యయుడు. అందుకని అది ఎంత సరే మనం ఆస్వాదించే కొద్దీ ఇంకా ఇంకా మనకి తీరనిదాగా ఎప్పటికీ తెలుసుకోలేనంతగా ఉన్నది. మనము దాని సంపర్కంలోకి వెళ్ళగలిగితే చాలు ఈ జన్మ ధన్యము. ఈ పరమ సత్యాన్ని తెలుసుకున్న కారణంగా. పైగా వాళ్ళకి ఉన్నంతలో తృప్తి చెందుతారు కానీ పరమాత్మని మాత్రం ఇంకా సేవించుకోవాలన్న తపనలో ఉంటూ ఉంటారు. అందుకే విశేషంగా సుకృతం అని చెప్పబడింది ఇక్కడ. కర్మ సంస్కారాలు అంతఃకరణాన్ని నీకు జ్ఞాన వైరాగ్యాలు, పైగా వైరాగ్యం వచ్చిందని మనం అనేసుకుంటాం. ఎప్పుడు వచ్చింది అంటే నన్ను ఏదో ఒకళ్ళు అన్నారు, అయితే వీళ్ళకి ఇన్ని చేసిన వాళ్ళు నన్ను ఇట్లా అంటున్నారని నాకు తాత్కాలికమైన టెంపరరీ వైరాగ్యం వచ్చిందన్న భావనలో ఉంటాను. మళ్ళీ ఎప్పుడో వాళ్ళు బాగుండి నాతో మళ్ళీ బాగానే ఉన్నప్పుడు మళ్ళీ ఏమవుతుందంటే మళ్ళీ వాళ్ళ పట్ల నాకు రాగం వచ్చేస్తుంది. అంటే మళ్ళీ నేను బంధనాలు పెంచుకుంటున్నాను. మళ్ళీ అట్లాంటి వ్యామోహాల్లో, మళ్ళీ ఇట్లాంటి భోగాల మీద ఆసక్తి నాకొచ్చేస్తూ ఉంటుంది. ఎందుకంటే ఆ వైరాగ్యం నాకు పూర్ణంగా రాలేదు. ఈ వైరాగ్యంతో కూడుకున్న జ్ఞానం ఉంటే ఎలా ఉంటుంది అంటే, అన్నిటితో సంపర్కంలో ఉన్నప్పటికీ బట్టి నేను ఎంత చేయాలో అంత చేస్తూ మళ్ళీ ఆ బంధనాల్లో చిక్కుకోకుండా ఉంటాను. ఆ జ్ఞానంతో, విచక్షణతో ఎల్లవేళలా ఉంటూ నాకు ఏది లభించినా నేను తృప్తిగా దాన్ని స్వీకరించటం, మళ్ళీ పరమాత్మకే సమర్పణ భావంలో ఉండగలిగిన వాళ్ళు. అందుకే అటువంటి ఫలితం దానికి రాబోతుంది. పైగా ఈ గుణం ఒక్క క్షణము అని కాకుండా ఎప్పుడు అదే గుణంలో ఉండేలాగే ఉంటూ ఉంటారు. అంటే పరిస్థితులు గాని, ఆ పరిసరాలు గాని, పక్కనే ఉన్న వాళ్ళది గాని వాళ్ళ మీద ఎటువంటి ప్రభావం చూపించలేని స్థితిలో వాళ్ళు ఎల్లవేళలా చంచలత్వానికి లోబడకుండా స్థిరత్వంతో, ఇంద్రియాల యొక్క నిగ్రహణతో ఉంటారు. అలాగే రజోగుణ ప్రభావము. రజోగుణం అంటే ఏమిటి అంటే కర్మల మీద. ఇది కావాలి కాబట్టి ఈ భోగం కోసమో, దీనికోసం వాళ్ళు కష్టపడతారు. కాకపోతే ఏంటి సకామ ఆ కోరికతో, పైగా ఈ వస్తువు నా దగ్గర ఉంది వేరే వాళ్ళ దగ్గర లేదు అనేసరికి మళ్ళీ కాస్త అహంకారం వచ్చేస్తూ ఉంటుంది. ఈ భోగాల పట్ల ఇంకా ఇంకా కష్టపడిపోవాలి, అది నాకు ఎట్లా అయినా సాధించాలి, అది వాళ్ళకి దక్కకుండా నేనే ఏదో ఒకటి చెయ్యాలి అంటే శ్రమ ఉంటుంది. పైగా ఇది ఏం చేస్తుంది మళ్ళీ ఈ మమకార అహంకారాల కారణంగా దుఃఖాన్ని తీసుకొస్తుంది. అందుకే ఈ సంసార ప్రభావము నీ అంతఃకరణం ఎప్పుడైతే పదే పదే భోగాల మీద కోరికలతో ఉంటుందో, లోభము ఇవన్నీ రాజస భావాలు నీలో ఇంకా ఇంకా పెరుగుతూనే ఉంటాయి. ఒక కోరిక వచ్చాక ఆ కోరికతోనే ఆగిపోతున్నావా? లేదే, ఇది అయ్యాక ఇంకోటి, ఇది అయ్యాక ఇంకొక, ఇప్పుడు కొత్త మోడల్ వచ్చింది, ఇప్పుడు ఇది వచ్చింది అన్నట్టుగా మనకి వస్తూనే ఉంటాయి. వదిలేమని చెప్పలే, నీకు ఎంత అవసరం అంత ఉంచుకోవాలి, కాకపోతే ఇట్లాంటివి ఉండకూడదు. ఆ మనస్సు ఇంద్రియాల కోరికకి ఉద్వేగానికి గురైపోతూ ఉంటే అవి చంచలత్రంలోకి వెళ్ళిపోతూ ఉంటాయి. గొప్పల కోసం కాదు, ఇంద్రియాల తృప్తి కోసం కాదు, దొరికింది. ఎలా అయితే రాజుల్ని రాజర్షులు అని విశేషంగా కొంతమందిని ఎందుకు చెప్పారు
ఆ దిలీపుడు గురించి గాని, ఆ జనక మహారాజు గురించి గాని, వీళ్ళ గురించి ఎందుకలా చెప్పారు అంటే, వాళ్ళ దగ్గర సకల భోగాలు ఉన్నాయి కానీ, ఋషులు ఎలా అయితే ఉంటున్నారో, మమకార ఆసక్తులు లేకుండా ఉన్నదాన్ని ప్రతిదాన్ని కూడా మళ్ళీ హితార్థమై ఆ జనాల యొక్క ఉద్ధరింపు కోసమే దాన్ని వినియోగిస్తూ, భోగాల పట్ల లాలస లేకుండా ఉండగలిగారు కాబట్టి తృప్తిగా ఉన్నారు, సంతృప్తిగా ఉన్నారు, పరమాత్మ మీద ప్రీతితో ఉన్నారు. ఇంద్రియాలకి బానిస వాళ్ళు కాలేదు కాబట్టి, భోగాల పట్ల వాళ్ళకి ఆసక్తి లేదు కాబట్టి, ఇట్లా ఉద్వేగాలకి వాటికి వాళ్ళు లోబడకుండా నియంత్రించుకుంటూ ఆ పరమాత్మ ఒక్క స్మరణలోనే ఉండగలిగారు కాబట్టి. అందుకే ఇక్కడ ఈ రజోగుణము దుఃఖాలకి కారణము. భోగాలు, కోరికలు ఇవన్నీ నువ్వు తొలగించుకోవాలి, లేకపోతే అది నీకు దుఃఖంలోనే పడివేస్తూ ఉంటుంది. నేను అనుకున్నది నాకు లభించలేదని ఇంకా దుఃఖంగా అనిపిస్తుంటుంది. అందుకే ప్రతిదీ కర్మఫల స్వరూపము. మళ్ళీ అది అజ్ఞానానికి మూలం అవుతుంది. కొన్ని ఇప్పుడు నాకు ఇది నచ్చింది కాబట్టి అది నాకు లభించినప్పుడు ఇది నాకు సుఖం అని అనుకుంటాను. అది మాకు దూరం అయిపోయినప్పుడు కాలానుగుణంగా లేకపోతే ఇంకోటి ఏదో అయినప్పుడు మళ్ళీ అది దుఃఖాలు తీసుకొస్తుంది. అందుకే ఇవి దుఃఖాలకి మూలం అన్న వాస్తవాన్ని, ఎందుకంటే సమభావ స్థితిలో లేనప్పుడు సంతోషం వస్తే ఒకలాగా ఉంటాను, దుఃఖం వస్తే ఒకలాగా ఉంటాను, నాకు లాభం వస్తే ఒకలాగా ఉంటాను, నష్టం వస్తే ఒకలాగా ఉంటాను, నాకు హాని జరిగితే ఒకలాగా ఉంటాను, అలాగే నాకు మంచి జరిగితే ఒకలాగా ఉంటాను. ఎందుకంటే సమభావ స్థితిలో తీసుకోవట్లేదు. నా కర్మానుసారంగా ఇవి నాకు లభిస్తున్నాయి, పర్వాలేదు, ఇంతటితో తీసేశాడు పరమాత్మ, ఇంత ఇచ్చాడు నాకు పరమాత్మ అన్న ఎరుకలో ఉండగలగటం కావాలి. లేకపోతే అది దుఃఖాలు ఒక పరంపరలో పాడేస్తున్నందుకే ఇవన్నీ మళ్ళీ ఏం చేస్తున్నాయి, వీటి ఫలితంగా మళ్ళీ మళ్ళీ జనన మరణాల రూప చక్రంలో నిన్ను పడుతూనే ఉంటాను. అందుకే ఇది మహా దుఃఖదాయకము. ఎందుకంటే ఈ కోరిక కారణంగా నువ్వు ఎప్పుడైతే రజోగుణంలో ఉండిపోయి మరణం వస్తుందో మళ్ళీ ఏమవుతుంది, కర్మల పట్ల ఆసక్తితో ఉండి మళ్ళీ మానవ జన్మ వస్తుంది. అంటే మళ్ళీ ఈ దుఃఖ సాగరంలోనే పడుతున్నావు, లెగుస్తున్నావు పడుతున్నావు, లెగుస్తున్నావు పడుతున్నావు అని, కానీ పరమపదానికి అయితే చేరుకోలేవు. అందుకే ఇది మహా దుఃఖపూరితమైనది. అందుకే రాజస కర్మలన్నీ కూడా దుఃఖదాయకమే. అలాగే సాత్వికం. ఈ సాత్విక కర్మలు అంటే ఏంటి, వాడికి దేని మీద పెద్దగా ఏమీ ఉండదు, ఎంతసేపు ఆ శరీరము బద్ధకము ఇవన్నీ ఎక్కువగా ఉంటాయి, ఇంద్రియాల కోరికలు ఎక్కువగా ఉంటాయి. ఈ ప్రబలంగా ఉన్న కారణంగా ఒకటి వినటం కానీ ఒకటి చెయ్యటం కానీ సత్ప్రవర్తన కానీ సద్బుద్ధి కానీ సద్గుణం కానీ ఏమాత్రం ఉండదు సరికదా. అటువంటి వాళ్ళ పట్ల కూడా గౌరవం ఉండదు. మనకి చాలా వాటిలో చాలా సులభతరంగా చెప్పాను, నేను అన్నీ చేయటానికి నాకు అంతగా కుదరకపోయినా సరే, లేకపోతే నాకు అంత ఇష్టం లేకపోయినా సరే, చేసేవాళ్ళని చూసి నమస్కరించినా సరే నాకు ఆ పుణ్యం వస్తుంది. వాళ్ళని దర్శించుకున్నా, వాళ్ళని స్పర్శించుకున్నా. ఇప్పుడు ఎలా అయితే సత్యనారాయణ వ్రత కథల్లో చెప్తారు, వ్రతం చేసిన వాళ్ళకి ఎంత వస్తుందో అది చూసి నువ్వు నమస్కరించుకున్నా నీకు అంతే వస్తుంది. నీకు చేసుకునే అంత స్తోమత లేనప్పుడు వాళ్ళు చేసే వాళ్ళకి నువ్వు వెళ్ళి కొద్దిగా ఏదైనా శారీరకంగా అక్కడ సేవ చేసుకున్నా, వాళ్ళకి ఏదైనా సహాయం చేసినా నీకు ఆ ఫలితం వస్తుంది. ఆ ప్రసాదాన్ని స్వీకరించినా నీకు వస్తుందంటే ఎలా స్వీకరిస్తున్నావు, త్రికరణ శుద్ధిగా స్వీకరిస్తున్నావు. చేసుకునే అవకాశం నాకు లేకపోయినా చూడగలిగే భాగ్యాన్ని నాకు అందించావు, పైగా ఇది లభించేలాగా నాకు అందించావు. అందుకే ఏ గుణం ప్రబలంగా ఉందో సత్ప్రవర్తన నాలో లేకపోయినా సత్పురుషుల యొక్క సాంగత్యము, అట్లా సత్సంగాలు ఇట్లాగా వెళుతూ వెళుతూ ఉన్నా సరే వాళ్ళ మీద భక్తి ప్రపత్తులతో వెళ్తున్న కారణం కూడా ఆ ప్రభావం మన మీద పడి మనలో కూడా మార్పులు వస్తాయి. అందుకే చెయ్యలేకపోయినా ముందు వెళ్ళటం నేర్చుకో అంటారు. ఒక గుడికి వెళ్ళటమో ఇట్లా ఒకదానికి వెళ్ళటమో వింటమో చెయ్యగా 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 అప్పుడు ప్రభావం చూపిస్తుంది, వెంటనే ఏమీ చూపించదు. ఈ పాపరాశి అన్నది పర్వతాల్లాగా ఉంది, అది తొలగిపోవాలి కదా. వక్రబుద్ధి భోగాల మీద లాలసతో కాకుండా అదే అనుభవించాలి, దానికే నా జీవితం ఉంది అన్నట్టుగా కాకుండా, ఇంకా మోహభ్రాంతులకి నేను నెట్టవేయబడతాను తమో గుణ కారణంగా, నా సంస్కారాలు నా అంతఃకరణం ఇదన్నీ కూడా జడయోనిల్లో పడేస్తుంది. అందుకే ఇక్కడ తామసి గుణంలో ఉండగా మరణించినప్పుడు ఏమవుతావు అంటే పశుపక్షుల్లాగా పుడతావు అని చెప్పారంటే, కర్మలు ఆచరించటానికి, జ్ఞానపరంగా సరి చేసుకోవటానికి, ఇంకోటి ఆచరించి ఇది తొలగించుకోవటానికి ఇది నాకు ఆస్కారము ఉండదు. లోకంలో అందరూ సుఖపడాలని అనుకుంటారు, నా కష్టాలు రావాలని ఎవరు అనుకోరు. కాకపోతే ఏమవుతుందంటే కష్టం కానీ సుఖం కానీ ఏది శాశ్వతంగా ఉండదు. కాకపోతే నేను మంచివి చేస్తే దాని ఫలితంగా మంచే వస్తుంది, వెంటనే రాకపోవచ్చు.
కానీ అది వస్తుందనన్నా సరే మంచి చెయ్యటమే అలవర్చుకోవాలి. నాకు హాని చేసిన వాడికి కూడా నేను మంచి చెయ్యాలన్న తపనలోనే ఉండాలి. ఎందుకంటే నేను చేసుకున్న కర్మల ప్రభావనంగా వీడు కారణం అనిపిస్తున్నాడు గానీ అది నాకు అనుభవించాల్సి ఉంది కాబట్టి ఈ రూపంలో నాకు వచ్చిందనే స్వీకరించాలి. అంతేగాని వాళ్ళ పట్ల మనమేమి ద్వేషం పెట్టుకో అక్కర్లేదు. అందుకే ఇక్కడ సుఖం కావాలన్న తపన ఉంటే సరిపోదు. దుఃఖప్రాయమైన రజోగుణాన్ని తొలగించుకోవాలి. అజ్ఞానమన్న మోహాలు నాలో పెరిగితే మళ్ళీ నేనిట్లా పడిపోతాను దిగజారిపోయి అని సాత్విక కర్మల వైపే అడుగులు వెయ్యాలి. మొదట్లో కష్టంగానే అనిపిస్తుంది. కాకపోతే అది ఇష్టంగా మారినప్పుడు ఆ కష్టాన్ని ఎంతైనా సరే స్వీకరిస్తూ ఉంటావు. క్రమేణా క్రమేణా చెయ్యగా ఈ అరిషడ్ వర్గానికి నేను దూరం అవుతూ ఉంటాను. అందుకే రజోగుణం అన్నది ముందుగా ఏంటి అంటే ఎక్కడ వస్తుందంటే కోరికతో వస్తుంది. ఆ కోరిక దుఃఖాలకి మూలం అవుతుంది. ఈ కోరిక తీరకపోతే మళ్ళీ కోపం వస్తుంది. ఈ క్రోధ కారణంగా మళ్ళీ ఈర్ష, ద్వేషాలు ఇవన్నీ కూడా వచ్చేస్తూ ఉంటాయి. అందుకే సుఖం వచ్చినా, దుఃఖం వచ్చినా ఏదన్నా సరే పరమాత్మ ఇచ్చిన మహాప్రసాదంగా స్వీకరించాలి. ఆ మోహాలు తొలగించుకునే ప్రయత్నమే చెయ్యాలి. విధి నిర్ణయాలే జరుగుతూ ఉంటాయి. కాకపోతే ఇప్పుడు అదే సందర్భం వస్తుంది. అన్నీ అలానే వస్తుంటాయి. ఏదైనా సరే దాన్ని మళ్ళీ నేను ఎలా స్వీకరిస్తున్నానో, దానికి నేను మళ్ళీ ఎలా వ్యవహరిస్తున్నాను అది ప్రధానము. ఈ గుణమయ కారణంగానే మళ్ళీ మళ్ళీ ఈ భవచక్రాల్లో పడిపోతున్నానా, లేకపోతే ఈ భవబంధనాల నుంచి విముక్తి పొంది జీవన్ముక్త స్థితికి నేను వెళ్ళగలుగుతున్నానా? అందుకే ఇక్కడ ఆ లక్షణాలు వృద్ధి చెందటానికి ఏంటి కారణము, ఎటువంటి కర్మలు చేస్తారు అని చెప్పారు. దాని ద్వారా ఏ గుణంలో ఉండిపోయి నువ్వు మరణిస్తే మళ్ళీ ఏ ఫలితం వస్తుందో అని చెప్పారు. అసలు గుణం ఎలా వస్తుంది అంటే కొన్ని కొన్ని చేస్తూ ఉంటే ఆ గుణాల్లో మార్పు వస్తుంది, నీకు తెలిసినా తెలియకపోయినా. అందుకే ఆహారంలో మార్పులు చేసుకుని ఎక్కువగా ఉప్పు కారాలు తినకూడదు, అల్లం వెల్లుల్లి ఇవన్నీ ఎందుకు మానేమన్నారు అంటే ఇప్పుడు నీకు నిజంగా అంత నిగ్రహణ అంతరంగికంగా బాహ్యంగా ఆహారం దొరికింది స్వీకరించే స్థితిలో నువ్వు ఉండగలిగేలాగా అయితే దాని ప్రభావం నీలో ఉండదు. కానీ ఎన్నో జన్మల నుంచి కొన్ని వాసనలు నేను మోసుకొస్తున్న కారణంగా ఏమవుతుంది అంటే నాలో ఈ అలజడి తత్వం అన్నది సహజంగానే ఉంటుంది. ప్రతిదానికి చంచలత్వం వచ్చేస్తుంది. ఎలా అయితే చాలా బలహీనంగా ఉన్న మొక్క గాలికి కొంచెం వీచినా సరే అది వంగిపోతుంది. కొంచెం మహావృక్షము బలంగా ఉన్నది ఏమవుతుంది అంటే ఓ పెద్ద తుఫాను ఎప్పుడో ఉపద్రవాలు వచ్చినప్పుడు తప్పితే దాని మీద పెద్దగా ప్రభావం చూపించదు. నువ్వు అలా ఉండాలి. ఏ గుణాలు వృద్ధి చెందుతున్నాయో తెలుసుకోవాలి. ఇలా ఫలితాల గురించి తెలుసుకున్నా సరే గుణాల కారణంగా వృద్ధి చెందితే నా కర్మ సంస్కారాల దగ్గర నుంచి ప్రతిదీ కూడా నేనే నశింప చేసుకుంటున్నాను కాబట్టి సాత్వికాన్ని పెంచుకుని రజగుణాన్ని, తామస గుణాన్ని అవి నేను తొలగించుకోవాలి. అందుకే సమర్పణ భావంతో కొన్ని జన్మల నుంచి ఇలానే ఉండి ఇప్పుడు వెంటనే నాలో మార్పు రావాలి అంటే అదేం రాదు సహజంగా. కాకపోతే సర్వానికి మూలమైన వాడు క్షణాల్లో దేనన్నా తొలగించేవాడిని నేను విధానంగా పట్టుకుంటే ఎందుకు ఇది సాధ్యం కాదన్న తపనతో పట్టుకోవాలి. అందుకే పూర్వం చేసినవన్నీ మనం అనుభవించాల్సిందే. కాకపోతే దాని తీవ్రత తగ్గుతుంది. ఎందుకంటే నేను సమభావ స్థితిలో తీసుకుంటున్నాను కాబట్టి. చిన్నగా బాధొచ్చినా నాకు బాధొచ్చిందని నేను ఆ బాధ గురించే అనుకుంటూ ఇంకా బాధను పెంచుకుంటూ ఉంటే ఆ బాధ తీరుతుందా? కొత్తది తెచ్చుకుంటా. ఏదొచ్చినా పర్వాలేదు. ఇచ్చినవాడు దాన్ని తొలగించేలాగా, దాన్ని తట్టుకునేలాగా అన్నీ కూడా ఆ పరమాత్మ నాకు ఇస్తాడు. ఎందుకంటే నేను ఆ పరమాత్మనే నమ్ముకుని ఉన్నాను. పైగా నేను చెయ్యవలసిన కర్తవ్యాల నుంచి నేను విముఖత చూపించకుండా బాధ్యతగా నేను చేసుకుంటూ వెళ్ళిపోతాను. ఎందుకంటే ఈ శరీరాన్ని ఇచ్చింది పరమాత్మ, దీన్ని నిలుపుతున్నది పరమాత్మ, దీనికి అన్ని అనుకూలంగా చేస్తున్నవాడు పరమాత్మ. అది నాకు అర్థం కాకపోయినా ఆ విశ్వాసంతో మటుకు నేను వెళ్ళిపోతూ ఉంటే ఈ ప్రయాణం నాకు సాఫీగా వెళ్ళిపోతూ ఉంటుంది. అందుకే ఏ నిర్ణయాలు తీసుకుంటున్నా సరే వ్యామోహాల వల్ల కాకుండా అందుకే ఒక్కసారి పరమాత్మను స్మరించి చేసుకుంటే కాస్త అలజడి ప్రాయం, కోపం అయినా ఇవన్నీ కూడా వచ్చినప్పుడు ఆ క్షణంలో నువ్వు అణుచుకుంటే ఎలా అయితే అంత పెద్దగా నిష్ఠూరాలు నేను వేరే వాళ్ళ మీద కానీ నా మీద కానీ నేను హాని చేసుకునేలా కాకుండా కాస్త ఆ ప్రమాదాలు తగ్గించుకునే అవకాశం ఎలా అయితే ఉన్నదో అలాగే ఈ గుణాలు కూడా. అందుకని జాగ్రత్తగా భక్తిని వృద్ధి చేసుకోవాలంటే రజోగుణాన్ని, తామసిక గుణాన్ని విడవటం నేర్చుకోవాలి. దీంతో భగవద్గీత 14 చాప్టర్ గుణత్రయ విభాగ యోగంలో 16 శ్లోక సంపూర్ణం.